జై శ్రీరామ్, జై శ్రీ గణేష. గట్కేసర్ లో ఉన్న మన శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ లోకి మాత్రం వచ్చేసినాడు అనమాట. సో ఇది చూడొచ్చు, వీళ్ళది కూడా ఏంటంటే ఫస్ట్ టైం పెట్టినారు మన రాజేష్ భాయ్ వాళ్ళు ఈ షెడ్ మనకు హైదరాబాద్. ఎట్లా అంటే భారీగా సక్సెస్ మాత్రం అందుకున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆర్ట్ వర్క్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ చూస్తే ఏంటంటే రివ్యూస్ మాత్రం వీళ్ళ గురించి చాలా బాగా వచ్చాయి అనమాట. సో నేనైతే ఆల్రెడీ లోపల కవర్ చేస్తాను అనమాట, వెళ్ళి లోపల చూసేసినాను వినాయకుడు ఎట్టున్నాయి అనేది. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుడు మాత్రం ఎట్లా అంటే వైల్డ్ గా ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లున్నాయి అనేది. సో ఈ వినాయకుని చూడండి, ఆల్మోస్ట్ ఏంటంటే పెయింటింగ్ తో సహా మనకి రెడీ అయిపోయింది. మనకి తలపైన వచ్చేసి మనకి చూడొచ్చు ఈ మోడల్ ఎంత డిఫరెంట్ గా ఉందనేది చూడండి. వావ్, చూసినారు కదా. ఇది మనకి పైన వచ్చేసి 5 తలల నాగశేష్ మాత్రం ఉన్నాడు అండ్ శివలింగాన్ని మాత్రం ఇచ్చినారనమాట. మనం ఎన్ని మోడల్స్ చూస్తున్నాం మనము, బట్ ఏ మోడల్లో కూడా మనకి ఏంటంటే శివలింగాన్ని ఇట్లా నెత్తి పైన పెట్టుకొని ఉన్నది మాత్రం ఏ వినాయకుడిని చూడలేదు. వీళ్ళది ఎట్లా అంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్. అండ్ చూడొచ్చు మీరు కుందన్ వర్క్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. వావ్, చూడండి ఆ జ్యువెలరీ కూడా మనకి ఎంత షైనింగ్ ఇస్తుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, చూసినారు కదా. వినాయకుడు కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాడు అనమాట. చూడండి వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మనకి ఏంటంటే శివుని మోడల్లో మాత్రం ఇది కనబడుతుంది. చేతుల్లో మనకి చూడొచ్చు మీరు ఎట్లుంది అనేది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ చేతుల్లో వచ్చేసి మనకి అస్త్రాలు చూడండి, ఒకటి మనకి త్రిశూలం మాత్రం ఇచ్చారు అండ్ ఇంకోటి వచ్చేసి డమరుకం మాత్రం ఉంది. అండ్ ఒక చేతుల్లో మాత్రం ఎట్లంటే మనకి ఏంటంటే పాముని మాత్రం పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. చూడండి కుందన్ వర్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది. వావ్, వీళ్ళకి కుందన్ వర్క్, ఇలా ఆర్ట్ వర్క్ మనము వీళ్ళకి ఏంటంటే 10 out of 10 ఇచ్చేసి అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది చూడొచ్చు మీరు, ధోతి కూడా ఏంటంటే మనకి డ్రేపింగ్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ధోతి వర్క్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో, దాని కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ లో మాత్రం మనకి లైనింగ్ మాత్రం ఇచ్చారనమాట. ఇది ఒక వండర్ఫుల్ వినాయకుడు అని మాత్రం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వినాయకుడిని చూసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వినాయకుడు మనకి చూడండి. ఇదో వినాయకుడు ఆల్రెడీ బుక్ అయిపోయింది మనకు. వావ్, సూపర్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే త్రిమూర్తులు అనమాట. అండ్ మనకు ఇక్కడ వినాయకునికి మాత్రం 6 చేతులు మాత్రం ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాయిలెట్ కలర్ లో మనకి ధోతి డ్రేపింగ్ మాత్రం చేసేసినారు. అండ్ దాని కాంబినేషన్ లో వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లో మాత్రం లైనింగ్ ఇస్తారనమాట. చూడండి ఇది కూడా సింపుల్ గా కనబడుతుంది, బట్ చాలా బ్యూటిఫుల్ మోడల్. అండ్ చేతిలో మాత్రం ఆల్రెడీ అస్త్రాలు ఇచ్చేసినారు. ఇది చూడొచ్చు, ఒకటి త్రిశూలం మాత్రం ఇచ్చినారు అండ్ ఇంకోటి వచ్చేసి మనకి శంకు మాత్రం ఇచ్చినారు. ఇది వచ్చేసి మనకి గొడ్డలు అనమాట. సో వినాయకుడు మాత్రం మనకి మహారాజా స్టైల్లో కూర్చొని మాత్రం ఉన్నాడు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇంకోటి సింపుల్ గా మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొన్నాడు వినాయకుడు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయి ఉందన్నమాట. అండ్ ఇది చూస్తే గానీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది, సింపుల్ మోడలే, బట్ చేతిలో మాత్రం డమరుకం ఉన్నది అండ్ ఈ చేతిలో గుడ్డలు మాత్రం ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ మాత్రం ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణేశుళ్ళకి మాత్రం ఫినిష్ అయిపోయింది. అండ్ ఈ చేతిలో మాత్రం మనకి పామ్ మాత్రం ఉందన్నమాట. ఇది చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్, సింపుల్ గా కూర్చున్నా కూడా మనకి ఏదో ఒక వెరైటీ మాత్రం ప్రతి ఒక్క వినాయకుల్లో మాత్రం ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ధోతి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో, డార్క్ గ్రీన్ లో ఇచ్చారు. దాని కాంబినేషన్ రెడ్ కలర్ అనమాట లైనింగ్. సో బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి సింపుల్ వినాయకుడే కూర్చొని ఉన్నాడు, ఆల్మోస్ట్ సేమ్ మోడల్. కాకపోతే ఏంటంటే ధోతి వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో ఇచ్చారు అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో లైనింగ్ మాత్రం ఇచ్చారనమాట. సో వినాయకుడు మాత్రం ఎట్లా అంటే కూర్చొని ఉన్నాడు మహారాజా స్టైల్లో. నెక్స్ట్ ఇది చూసాను మనకి పేష్వా మోడల్. చూడొచ్చు మీరు, చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందన్నది. వావ్, ఆ పేష్వా మోడల్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ పింక్ కలర్ ధోతి మాత్రం ఇచ్చాడు అండ్ దాని కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ లైనింగ్. అండ్ ఇక్కడ చూడండి వినాయకుడు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు అని, చేతిలో మాత్రం మనకి డమరుకం పట్టుకొని ఉన్నాడు. అండ్ వినాయకుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతున్నాడు అనేది. ఇది వచ్చేసి మహారాజా స్టైల్లో మనకి కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మోడల్స్. వావ్, నెక్స్ట్ మోడల్ చూపిస్తాను మీకు. ఇది చూడొచ్చు నెక్స్ట్ మోడల్, సింపుల్ వినాయకుడు మనకి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అండ్ చేతిలో మాత్రం ఆయుధం మాత్రం మనకి శంకు ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ధోతి మనకి ఆల్రెడీ డ్రేపింగ్ వర్క్ మాత్రం జరిగిపోయింది. ఇది నేవీ బ్లూ కలర్ లో మనకి ధోతి మాత్రం ఉంది అండ్ దానికి రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి లైనింగ్ మాత్రం ఇచ్చారనమాట. పెయింటింగ్ వర్క్ మాత్రం ఆల్రెడీ జరిగిపోయింది. చూడొచ్చు మీరు వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ గా మాత్రం మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఎల్లో ధోతి అండ్ దాని కాంబినేషన్ రెడ్ కలర్ లో లైనింగ్ మాత్రం ఇచ్చారనమాట.
వినాయకుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడి చేతిలో మనకి శంకు మాత్రం ఇచ్చారు, అండ్ ఒక్క చేతిలో మాత్రం మనకి త్రిశూలం మాత్రం ఇచ్చారనమాట. సింపుల్ గా ఉందండి ఇది. ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ధోతి మాత్రం ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే వినాయకుడు మనకి చూడొచ్చు పాండురంగని మోడల్ మాత్రం మనకి కనబడుతుంది. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది వినాయకుడు మాత్రం. వావ్, చూడండి వావ్. మహారాజా స్టైల్లో కూర్చున్నాడు చూడండి, ఎంత పెద్ద కట్అవుట్ ఇది. వావ్, అందుకే అన్నా కదా ర్యాంప్ ఆడిస్తున్నాడు లోపల వినాయకుడు, ఒక్కొక్క వినాయకుడు ర్యాంప్ ఆడిస్తాడు అని చెప్పినాను, అందుకే ఉత్తగా చెప్పలేదు. అందుకే అనమాట చూడండి ఎంత హైట్ లో ఉంది వినాయకుడు కూడా. అండ్ మహారాజా స్టైల్లో మనకి కంప్లీట్ గా ఏంటంటే 6 చేతులు మాత్రం ఇచ్చారనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందన్నది. వావ్, మనకి 2 పెద్ద పెద్ద పీకాక్స్ మాత్రం ఇక్కడ ఇచ్చారనమాట, 2 పెద్ద పీకాక్స్. అండ్ వినాయకుడు వచ్చేసి మహారాజా స్టైల్లో మనకి కూర్చొని ఉన్నాడు. మనకి పగడి కూడా చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. సో ఈ పగడికి మనకి నెమలికలు మాత్రం ఇచ్చారు. అండ్ బ్యాక్ డ్రాప్ లో చూస్తే మీరు, ఈ బ్యాక్ డ్రాప్ లో కూడా చూస్తే మనకి అర్థమవుతుంది, మనకు వచ్చేసి మనకి కంప్లీట్ గా నెమలి పీకాక్ మనకి ఈకలు మాత్రం ఇచ్చారు నెమలి. ఇది గ్లోబ్ పైన మనకి వినాయకుడు నించొని ఉన్నాడు అనమాట. వావ్, చూస్తున్నారు కదా. అండ్ మనకి వచ్చేసి ఒక నాగసర్పం మాత్రం బ్యాక్ డ్రాప్ లో ఇచ్చాడు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి నించొని ఉన్నాడు అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ లో మనకి ఇంకా నాగసర్పం మాత్రం పెట్టలేదు. ఇక్కడ చూడండి వెనకాల ఒకటి మాత్రం మనకి నాగశేష్ మాత్రం ఇక్కడ ఉన్నాడు అనమాట. సో ఈ నాగశేష్ మాత్రం ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్ లో అటాచ్ అవుతుంది. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు, పెయింటింగ్ వర్క్ ప్రోగ్రెస్ లో ఉందన్నమాట. చూడండి ధోతి వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది, రెడ్ కలర్ లో ధోతి మాత్రం ఇచ్చారు. అండ్ ఖడ్గం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. రియల్ గా మనకి చేతిలో కత్తి పట్టుకున్నట్టు మాత్రం ఉంది, తల్వార్ పట్టుకున్నట్టు. అండ్ వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు అనేది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదొక మోడల్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంకో యాంటిక్ మోడల్ చూస్తాను మీకు. ఇది చూడండి వినాయకుడు వచ్చేసి మనకి సర్పం పైన నాట్యం ఆడుతున్నట్టు మాత్రం ఉందన్నమాట. అండ్ మనకి బ్యాక్ డ్రాప్ మాత్రం నాగసర్పం ఇంకా పెట్టలేదు, బట్ పెయింటింగ్ వర్క్ మాత్రం జరుగుతుంది. ఆల్రెడీ సోల్డ్ అవుట్ మోడల్ చూడొచ్చు మీరు. వినాయకుడిని మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. చూడొచ్చు డ్రాగన్ అన్నమాట, డ్రాగన్ వినాయకుడు. అండ్ ఈ డ్రాగన్ చూడండి ఆరెంజ్ కలర్ లో మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు అనేది ఈ డ్రాగన్ ని. అండ్ ఈ డ్రాగన్ పైన మనకి వినాయకుడు మాత్రం నించొని ఉన్నాడు అనమాట. చూడొచ్చు మీరు డ్రాగన్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉందన్నమాట వినాయకుడు. వావ్, చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ వినాయకుడికి 6 చేతులు మాత్రం ఇచ్చారు. అండ్ వినాయకుడు డ్రాగన్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉందన్నమాట. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయకుడు పీకాక్ పైన నించొని ఉన్నాడు అనమాట. చూడండి ఈ పీకాక్ చూడండి ఎంత పెద్దగా ఉందనేది. వావ్. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి పీకాక్ పైన నించొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా కుందన్ వర్క్ మాత్రం ఇక్కడ జరిగిపోయింది. అండ్ పెయింటింగ్ మాత్రం జరుగుతుంది. అండ్ ఇంకా మనకి ధోతి డ్రేపింగ్ ఇవన్నీ మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయి అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్ ఇది చూసినారుగా. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి, ఇది ఒక యూనిక్ మోడల్. వినాయకుడిని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేసినారు అనేది. వినాయకుడిని ఎట్లా అంటే పల్లకిలో తీసుకొని వెళ్తున్నారు అనమాట. అది కూడా ఏంటంటే మూషిక వాహనాలు 4 ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు, ఈ ముందు 2 అండ్ వెనకాల కూడా మనకి వినాయకుడిని పల్లకిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ మోడల్ ఇది. వావ్, సూపర్, చాలా బాగుంది ఇది. వినాయకుడు అయితే చెప్పినాను కదా ఉత్తగానే కాదు, ర్యాంప్ ఆడిస్తున్నాయి అంటే మజాక్ కాదనమాట. అందుకోసమే చెప్పినా నేను ఒక రేంజ్ లో ఉన్నాయి వినాయకుడు అని చెప్పి. అండ్ ఇంకో వినాయకుడిని చూపిస్తాను మీకు. వావ్, దీనికి ఏం చెప్పాలనేది నాకైతే మాటలు లేవు, ఆ రేంజ్ లో ఉంది. చూడండి నంది మహారాజ్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇంకా పెద్దగా ఉంది. చూడండి నంది మహారాజు. వావ్, అంచనాలు కూడా పెట్టుకోలేము మనము, రేంజ్ లో మాత్రం నంది మహారాజ్ మాత్రం ఉంది. అండ్ ఆ నంది మహారాజ్ పైన అంటే నేను పైకి ఎక్కాల్సి వస్తుందేమో అట్లా కనబడుతుంది. నంది మహారాజ్ పైన మనకి శివుడు మాత్రం కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ నంది మహారాజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది అనేది. వావ్, మనకి సింహాసనం పైన ఎట్లంటే మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ కలర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా మనకి
గ్రే కలర్ లో ఇచ్చారు. అండ్ జ్యువెలరీ వర్క్ కానీ మన కిరీటం కానీ అన్ని గోల్డెన్ కలర్ లో ఇచ్చారు అనమాట. 2 అస్త్రాలు కూడా ఇచ్చారు. ఇంకోటి మనకు ధోతి వర్క్ కానీ ఏంటంటే కంప్లీట్ గా ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఎంత బాగుంది చూడండి, ఇదొక మోడల్. పైన వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ లో పీకాక్ చూడండి, ఎంత పెద్ద పీకాక్ అనేది. ఆ పీకాక్ కూడా ఏంటంటే వినాయకుడిని చూస్తున్నట్టు ఉందన్నమాట, అంత బ్యూటిఫుల్ పీకాక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ లో మనకి మూషిక్ మహారాజ్ చూడండి ఎంత బాగుంది అనేది. దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. మూషిక్ మహారాజ్ కూడా మనకి ఆల్మోస్ట్ 5 to 6 feet వరకు మూషిక్ మహారాజే ఉన్నాడు. ఇంకా డిజైన్ చేస్తారు ఈ వినాయకుడిని. వావ్. సో నెక్స్ట్ మోడల్ మనం చూడండి. సో ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లు చూడొచ్చు మీరు. అమ్మవారి బ్యాక్ డ్రాప్ ఏ వినాయకునికి పెడతారు ఏందనేది చూడాలి. చూడండి వినాయకుడు వచ్చేసి శ్రీరామచంద్రుని మోడల్ అనమాట. ఆరో చూడండి, ఆ బిల్లు కూడా చూడండి ఎంత బాగుంది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మోడల్ కూడా. వావ్, చాలా బాగుంది. ఈ గజ కూడా ఇక్కడ పెట్టినారనమాట. ఇక్కడ వచ్చేసి మీకు పేష్వా మోడలే సేమ్. మీకు ఇక్కడ చూడొచ్చు కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. అండ్ ఇది ఒక నెక్స్ట్ మోడల్ చూడండి, చాలా పెద్దగా ఉంది అనమాట వినాయకుడు. రెడ్ కలర్ లో ధోతి మాత్రం ఇచ్చారనమాట. దాని కాంబినేషన్ లో బ్లూ కలర్ లో మనకి లైనింగ్ మాత్రం ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది ఒక డిఫరెంట్ మోడల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి పెయింటింగ్ వర్క్ మాత్రం జరుగుతుంది వినాయకుడిని. చూడండి ఎట్లా అంటే మనకి పెద్ద పికాక్ పైన మనకి వినాయకుడు నించొని ఉన్నాడు. వావ్, చాలా బాగుంది. ఇది కూడా ఒక మోడల్ చూడొచ్చు. చూడండి ఎట్లా అంటే ఆ వినాయకుని కిరీటం పైన కూడా చూడొచ్చు మీరు 2 నెమలికల్ని మాత్రం ఇచ్చారనమాట. అండ్ చంద్రబింబం మాత్రం కనబడుతుంది ఇక్కడ ఉందనమాట. ఇది ఒక పెద్ద ఫ్లవర్ మాత్రం ఇక్కడ యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాము. చూడండి వినాయకుడు వచ్చేసి మనకి సింహాసనం పైన కూర్చున్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ లో ఇంకా మనకి ఏంటంటే ఆర్ట్ మాత్రం ఇచ్చారు, కంప్లీట్ గా పెయింటింగ్ మాత్రం అవ్వలేదు. బట్ వేణుగోపాల స్వామి మాత్రం ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే పెయింటింగ్ తో పాటు మనకి ఇక్కడ మనకి జ్యువెలరీ వర్క్ చూడండి మనకి ఎంత నీట్ గా ఇచ్చినారు. కుందన్ వర్క్ అది చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నీట్ గా ఫినిషింగ్ అనేది అయిందనేది. వావ్, మనకు వీరాంజనేయ స్వామి మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. అందరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కమెంట్ లో టైప్ చేయండి జై శ్రీరామ్. మనకి రాముని విగ్రహం లాగా మాత్రం కనబడుతుంది. చూడండి కిరీటం మాత్రం ఎంత ఎట్లా అంటే మనకి సూర్యుని కిరీటం మాత్రం పెట్టండి మోడల్ లో ఇచ్చారు. అండ్ వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది. కూర్చున్నాడు, ఇంకా ధోతి వర్క్ మాత్రం ఇంకేం అవ్వలేదు. బట్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి మాత్రం ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి సింపుల్ మోడలే కానీ మహారాజా స్టైల్లో వినాయకుడు కూర్చున్నాడు. పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా నడుస్తుంది. సింపుల్ గా కూర్చొని ఉన్నాడు వినాయకుడు మహారాజా స్టైల్లో. పెయింటింగ్ వర్క్ మాత్రం అయిపోయింది. అండ్ ధోతి డ్రేపింగ్ కూడా అయిపోయింది. మనకి కిందని నాగసర్పాలు మాత్రం ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత బాగుందనేది చూస్తున్నారు కదా. మనకి పైన ఎట్లా సేపు తలపైన 5 ఉన్నాయన్నమాట. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ కూర్చున్నాడు. పెయింటింగ్ వర్క్ మాత్రం మీకు కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు, బట్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది ట్రెండింగ్ మోడల్స్ అని మాత్రం అనొచ్చు. మనకి నాగశేష్ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ వెనకాల వచ్చేసి మనకి చిన్నగా బ్యాక్ డ్రాప్ మాత్రం ఇచ్చినారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు అనేది. వావ్. అండ్ పైన వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ లో 3 తలల నాగశేష్ మాత్రం ఇచ్చారనమాట. ఇది చూడండి. అండ్ వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అన్నది కూర్చొని. అండ్ ధోతి వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. వావ్ వావ్, చూసినారు కదా. మనకి శివుని మోడల్లో మాత్రం ఉంది ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చూడొచ్చు శివనామాలు మాత్రం పెట్టుకున్నారు. అండ్ చంద్రుడు మాత్రం మనకి ఎట్లా అంటే కనబడుతున్నాడు. అండ్ పైన వచ్చేసి కిరీటం పైన మనకి త్రిశూలం మాత్రం కనబడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 10 చేతులతోని శివుడు నించొని ఉన్నట్టున్నది అనమాట. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు అనేది. సైదాబాద్
వాళ్ళు తీసుకున్నారు. ఇది టీమ్ గజానన సైదాబాద్ షా సమ్రాట్ వినయ్ నగర్ కాలనీ అని చెప్పేసి మాత్రం ఇక్కడ పెట్టి ఉందన్నమాట. సో వీళ్ళు ఇది కస్టమైజ్ చేసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా కస్టమైజ్ చేసినారు అనేది చూడాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది వినాయకుడు మాత్రం. సో కంగ్రాచులేషన్స్ టీమ్ గజానన సైదాబాద్. చూడండి నంది మహారాజ్ మనకి ఇంత పెద్దగా ఉన్నాడు అనేది. వావ్, ఈ నంది మహారాజ్ బ్యాక్ డ్రాప్ లో మనకి నంది మహారాజ్ పైన వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నాడు అనమాట. చూడొచ్చు మీరు. వావ్, ఆ కలరింగ్ కానీ ఆ ధోతి కానీ ఆ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కుందన్ వర్క్ కూడా ఎంత నీట్ గా చేసినారు అనేది. కుందన్ వర్క్ కూడా వినాయకునికి ఎంత పర్ఫెక్ట్ గా చేసినారు. కుందన్ వర్క్ ఆ జ్యువెలరీ వర్క్ కానీ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. వావ్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వావ్, ఇది చూడండి ఎంత యాంటిక్ ఉంది అనేది వినాయకుడు. వావ్, వేణుగోపాల స్వామి మనకు జై శ్రీకృష్ణ. చూడండి నా ఎట్లా అంటే 2 సర్పాలు మాత్రం ఉన్నాయి. పైన నించొని ఉన్నాడు అనమాట శ్రీకృష్ణ మోడల్. ఇది ఒక యాంటిక్ మోడల్. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. లోటస్ ఫ్లవర్ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట మహారాజా స్టైల్లో. అండ్ ఇది చూడండి ఇన్ డీటెయిల్ చూడొచ్చు మనము. ఆ జ్యువెలరీ వర్క్ కానీ ఆ కుందన్ వర్క్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేసినారు అనేది. వావ్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చేసినారు. అండ్ ఇది వచ్చేసి మనకి అయ్యప్ప మోడల్ లాగా అయితే కన్వర్ట్ వారు కూర్చున్నట్టున్నది అయ్యప్ప మోడల్లో. వావ్, చూడొచ్చు సింపుల్ మోడలే. బట్ వినాయకుడు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ధోతితో పాటు నేవీ బ్లూ కలర్ లో లైనింగ్ మాత్రం ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు నించొని ఉన్నాడు అనమాట. చూడండి కిరీటం పైన కూడా మనకి 2 నెమలికల్ని మాత్రం ఇచ్చారనమాట. అండ్ ఇది ఒకటి ఇంకో మోడల్ మనకి లోటస్ ఫ్లవర్ పైన కూర్చున్నాడు. బట్ వచ్చేసి మనకి మహారాజా స్టైల్లో మనకి వినాయకుడు కూర్చున్నాడు అనమాట. చూడొచ్చు మీరు ఆ మనకి ఇది చూడండి కుందన్ వర్క్ ఎంత నీట్ గా ఇచ్చారన్నది వీళ్ళు. వావ్, జ్యువెలరీ వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ చూడండి ఎంత పర్టికులర్ గా వాళ్ళు చాలా నీట్ ఫినిషింగ్ లో ఉన్నారు. ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇటువంటి వినాయకులని రెడీ చేస్తే మనం యూజువల్ ఏంటంటే ముంబైలో కానీ సూరత్ లో కానీ ఇప్పట్లో చూస్తున్నాము. బట్ మన హైదరాబాద్ లో కూడా ఈ రేంజ్ లో మనకి రెడీ చేస్తున్నారంటే నిజంగా వాయుత్ మిత్ర ఆర్ట్స్ కి మెచ్చుకోవాల్సిందే. అండ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద లోటస్ ఫ్లవర్. గరుడ మహారాజ్ పైన స్వామివారు ఎట్లా అంటే నించొని ఉన్నారనమాట. ఇది నాకు తెలిసి విష్ణుమూర్తి అవతారం ఉండొచ్చు. బట్ ఇంకా మనకి ఆ విష్ణుమూర్తి అవతారం అది. అండ్ ఇంకా మనకి అక్షరాలు మాత్రం పెట్టలేదు. బట్ డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి స్వామివారు ఎట్లా అంటే నించొని నాట్యం ఆడుతున్నట్టుంది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అన్నది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుందన్ వర్క్ ఇవన్నీ మాత్రం ఫినిష్ అయిపోయి ఉంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైనింగ్ మాత్రం. వావ్, సూపర్. అండ్ ఇది ఒక నెక్స్ట్ మోడల్ చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంది మోడల్. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. చూడండి మనకి ధోతి వర్క్ కానీ లేకపోతే మనకి ఈ కుందన్ వర్క్ కానీ జ్యువెలరీ వర్క్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది ఇది. వావ్, అండ్ మనకి వచ్చేసి పైన కూడా నెమలికలు పెట్టారనమాట ఒరిజినల్. ఇది వచ్చేసి మనకి శ్రీకృష్ణ మోడల్లో కనబడుతుంది ఇది వినాయకుడు. వావ్, సూపర్. అండ్ ఇదో మోడల్ చూడండి పులి పైన మనకి ఎట్లా అంటే వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట సవారీ లాగా. చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది. ఇది ఒక డిఫరెంట్ మోడల్ చూడండి. జై శ్రీ శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ నంబర్పేట్ రాజా అంటే ఇది నంబర్పేట్ వాళ్ళు తీసుకున్నారు ఇది. వావ్, చూడండి గుర్రం పైన మనకి ఉన్నాడనమాట వినాయకుడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. వావ్, ఈ డిజైన్ చూడండి మీరు ఎంత బాగుందని. చాలా బాగుంది. మనకి తాబేల్ పైన స్వామి నించొని ఉన్నాడు అనమాట. ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు కలరింగ్ కూడా. వావ్, వావ్, ఓహో చాలా బాగుంది. ఆల్రెడీ మొత్తం ఎట్లా అంటే మీకు ధోతి వర్క్ ఇదంతా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇది చూడండి ఇంకో మోడల్. వావ్,
చూడండి, 2 గుర్రాలతోని మనకి 2 గుర్రాల పైన స్వామివారు కూర్చున్నారు. ఇది ఏంటంటే మనకి కుందన్ వర్క్ మాత్రం నడుస్తుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. ఆ ఐస్ కూడా చూడండి ఎంత రియాలిటీకి దగ్గరలో ఉందంటే ఎంత రియాలిటీగా ఉన్నాయి ఐస్ కూడా. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వినాయకుడు కూడా. వావ్. ఓహ్, పీకాక్ పైన నించొని ఉన్నాడు అనమాట. అండ్ వేణుగోపాల స్వామి ఎట్లా అంటే శ్రీకృష్ణ మోడల్లో మాత్రం మనకి ఇది కనబడుతుంది. వావ్, సూపర్. అండ్ ఇంకో మోడల్ చూడండి, ఇది పైనుంచి చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మన విఠలేశ్వరుడు బొట్టు స్టైల్. అండ్ 2 చేపలు మాత్రం ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన మోడల్ వచ్చేసి మనకి ఎట్లా అంటే కవర్ కప్పేసి మాత్రం పెట్టినారనమాట. చూడండి, డ్రెస్ కూడా మనకి వేసేసినారు ఆల్రెడీ. వావ్, కంప్లీట్ గా ఏంటంటే పెయింటింగ్ మాత్రం మనకు జరిగింది. బ్లాక్ కలర్ లో మొత్తం ఎట్లా అంటే వినాయకుడిని మాత్రం ఇచ్చారనమాట. నలుపు రంగులో మాత్రం ఇచ్చారు వినాయకుడిని. అండ్ మనకి జ్యువెలరీ పార్ట్ మాత్రం చూస్తే మనకి గోల్డెన్ కలర్ లో మాత్రం ఇచ్చారు. చూడొచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది కాంబినేషన్. వావ్, చాలా బాగుంది ఇది. అండ్ మనకి ఇక్కడ కుందన్ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ స్వామివారి ఐస్ చూడండి. వావ్, ఎంత రియాలిటీగా ఉన్నాయో స్వామివారి ఐస్. వావ్, చాలా బాగుంది. బట్ సింపుల్ గా ఏంటంటే వినాయకుడు మనకి కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ధోతి కూడా చూడండి ఎంత నీట్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి పింక్ అండ్ ఆరెంజ్, మనకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో మనకి ధోతి మాత్రం ఇచ్చారనమాట వినాయకుడిది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి కిరీటం మాత్రం ఇచ్చారు అన్నది. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ లో ఉంది. ఇంకో మోడల్ చూడండి, ఇది వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి మోడల్ అన్నమాట. వావ్, చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. త్రిమూర్తి కాంబినేషన్ లో మనకి అండ్ ఉంది. దీంట్లో చూడండి పర్టికులర్ గా మీకు కిరీటం కానీ లేకపోతే స్వామివారికి కుందన్ వర్క్ కానీ లేకపోతే జ్యువెలరీ వర్క్ కానీ చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అది చూడండి తొండం పైన కూడా మనకి ఎంత నీట్ గా ఇచ్చారనేది. ఓహో. అండ్ ఇక్కడ చూస్తే మనకి ధోతి కూడా ఎల్లో కలర్ లో ఇచ్చారనమాట. ఎల్లో కలర్ ధోతికి రెడ్ కలర్ కాంబినేషన్ లో లైనింగ్ మాత్రం ఇచ్చారు. అండ్ జ్యువెలరీ చూడొచ్చు మనము ఎంత నీట్ గా ఉంది అనేది. ఇది మన సీతాఫల్ మండి వాళ్ళే తీసుకున్నారనమాట వినాయకుడిని. వా, చాలా బాగా తీసుకున్నారు వీళ్ళు కాంబినేషన్. అండ్ ఇది ఒక నెక్స్ట్ మోడల్ చూడండి, ఎట్లాంటి త్రిమూర్తి అన్నమాట పైన. అండ్ కింద వచ్చేసి మనకి హనుమంతుడు పంచముఖి హనుమాన్ ని మాత్రం ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ పంచముఖి హనుమాన్ లో మనకి ఫేసెస్ ఏమేమి ఉన్నాయని మన వ్యూవర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఫేసెస్ ఏమేమి ఉన్నాయని చూస్తున్నారు కదా సబ్స్క్రైబర్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ఫేసెస్ ఏవైతే మీరు కరెక్ట్ గా టైప్ చేసి కమెంట్స్ లో చెప్తే ఫస్ట్ చెప్పిన వాళ్ళకి నవీన్ స్టిక్స్ నుంచి గిఫ్ట్ మాత్రం వస్తుంది. ఇవి చూసినారు కదా మనకి త్రిమూర్తి అన్నమాట. ఆయుధాలు మాత్రం ఆల్రెడీ పెట్టేసినారు వినాయకుడికి. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గణేశుడు అనమాట. ఆదియోగి మోడల్ అన్నమాట. చూడండి మనకి శివయ్య మాత్రం ఆదియోగి మోడల్ ఎట్లా కనబడుతున్నారు. అండ్ పైన చూస్తే మనకి వినాయకుడు చంద్రుని పైన మనకి కూర్చొని ఉన్నాడు అనమాట. కానీ డిజైన్ మాత్రం ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇది. వావ్, వినాయకుడు మనకి కూర్చొన్నాడు మహారాజా స్టైల్లో. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి చూడొచ్చు మనకి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకుంటారు. చాలా బాగుంది ఇది కూడా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మన వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళది. ఫస్ట్ టైం వచ్చినా కూడా ఇంత బ్యూటిఫుల్ మోడల్స్ తోని ప్రెసెంట్ మాత్రం చేసినారనమాట. చూడొచ్చు మీరు. అండ్ ఈ వ్లాగ్ ని మనం ఇక్కడికి ఎండ్ చేద్దాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ మోడల్స్ మీకు ఇక్కడ ఉన్నాయనేది. ఈ వీడియోని నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే తప్పకుండా ఈ వీడియోని చూసిన వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.